హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ నరేష్. ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్లకు రేపటి నుండి అంటే 28వ తారీఖు నుండి ఈ నెల 31వ తారీఖు వరకు అర్హత పొందిన వాళ్ళకి లక్కీ డ్రా ద్వారా ఇల్లు కేటాయించనున్నారనమాట. 16 నియోజకవర్గాలు, రోజుకి 4 నియోజకవర్గాల చొప్పున లక్కీ డ్రా ఏర్పాటు చేసిరనమాట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, లక్కీ డ్రా ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారో అనే విషయం పైన మనకు షెడ్యూల్ అయితే విడుదల చేసిరనమాట. ఆ షెడ్యూల్ అయితే పూర్తిగా చూద్దాం. అయితే అంతకంటే ముందు మనకి మొన్న ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ దరఖాస్తు చేసుకోమన్నారు, మళ్ళీ అదే కంప్లీట్ చేయమన్నారు, అభ్యంతరాలను క్లెయిమ్ చేయమని చెప్పినారు. వాళ్ళకి మళ్ళీ నిరాశ మిగిలిందనమాట. మరి అందరికి కూడా చాలామందికి మళ్ళీ ఇన్ఎలిజిబులే వచ్చింది. దీనికి కారణం ఏమంటే మనకు 3 డేసే టైం ఇచ్చారు. మనుషులు ఎవరైనా ఆఫీసర్లు మనుషులు వెరిఫికేషన్ చేసింటేనేమో కొంచెం రిజల్ట్ వేరేగా ఉండేది. మనం రాసిన దాన్ని చదవడం కానీ, డాక్యుమెంట్స్ చెక్ చేయడం కానీ ఉంటే మనకు రిజల్ట్ అనుకూలంగా ఉండేది. కాకపోతే వీళ్ళు సాఫ్ట్వేర్ పద్ధతిని ఏర్పాటు చేసారు. సాఫ్ట్వేర్లో ఏ విధంగా చేసారంటే ఆధార్ నెంబరు మిగతా డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి పెడతారనమాట. దానికి సంబంధించి మరి మిస్ మ్యాచ్, స్పెల్లింగ్ మిస్టేక్, చిన్న మిస్టేక్ ఉన్నా అది మిస్ మ్యాచ్గా చూపిస్తుంది. దానివల్ల ఇన్ఎలిజిబుల్ వస్తుంది. దీని కారణంగా చాలామంది అర్హత ఉన్నప్పటికీ అనర్హతగా మిగిలిపోతున్నారు. చాలామందికి అన్యాయం జరుగుతుంది. ఈ పద్ధతి అనేది అసలు తప్పు, బాగలేదు. కానీ ప్రభుత్వం ఆ విధంగా పెట్టింది, మనం ఏం చేయగలుగుతాం. అయితే మరి ఇప్పుడు రేపు లాటరీ ద్వారా కూడా మనకి ఇల్లులు వచ్చేది చాలా తక్కువ కదా, 7,400 మందికే వస్తుంది. టోటల్గా 40,900 మంది ఎలిజిబుల్ ఉన్నారు. దీంట్లో వచ్చేది చాలా తక్కువ మందికి. మిగతా 33,000, 32,000 మంది మిగిలిపోతారు. వాళ్ళకు అర్హత ఉన్నప్పటికీ రావు కదా, మిగిలిపోతారు లక్కీ డ్రా ద్వారా. అయితే వీళ్ళకి నిరాశ పడదు. నెక్స్ట్ 2వ విడతలో మీరు మళ్ళీ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ దాంట్లో మీకు అవకాశం ఉంటుంది. టోటల్గా 1,00,000 ఇండ్లు టార్గెట్ కాబట్టి 2వ విడతలో మీకు అవకాశం ఉంటుంది అని చెప్పినారు. సేమ్ టైం మళ్ళీ ఎంఐజీ ఇండ్లు కూడా స్టార్ట్ చేస్తారంట. ఎంఐజీ ఇండ్లు అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అని. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది సింగిల్ బెడ్రూమ్ కదా, ఇది చిన్నది సింగిల్ బెడ్రూమ్. ఎల్ఐజీ లోయర్ ఇన్కమ్ గ్రూప్. నెక్స్ట్ ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అనే ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్. దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది. దీనికి 6 లక్షలు అడుగుతున్నారు. నెక్స్ట్ దానికి 10 లక్షలు 12 లక్షలు అడుగుతారనమాట. కానీ మనం డబ్బులు ఉన్న వాళ్ళకి, డబ్బులు ఇచ్చే వాళ్ళకైతే ఇల్లులు కట్టిస్తారనమాట ఈ ప్రభుత్వం. పేదవాళ్ళకి, స్థలం లేని నిరుపేదలకు మాత్రం ఈ ప్రభుత్వం అయితే ఇల్లులు ఖచ్చితంగా కట్టి ఇయ్యదు. ఇంకా సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఏది కూడా కట్టి ఇయ్యదు. ఇంకా ఆశ పెట్టుకోదు ఈ ప్రభుత్వం పైన. మరి ఈ ప్రభుత్వం తీరు అట్లుంది, మనం ఏం చేస్తాం. అయితే నెక్స్ట్ ఇప్పుడు షెడ్యూల్ అయితే విడుదల చేస్తారు కదా, ఆ షెడ్యూల్ని అయితే మనం చూద్దాం. మరి నియోజకవర్గంగా ఏ నియోజకవర్గాల్లో ఏ ప్రాంతంలో లక్కీ డ్రా తీస్తారనే విషయం మనం చూద్దాం. పూర్తి వివరాలు ఇచ్చారు కదా. కుత్బులాపూర్ నియోజకవర్గం, దీనికి సంబంధించి గాజుల రామారంలో అపార్ట్మెంట్ కడతారన్నమాట. బిల్డింగ్ అది 10 అంతస్తుల బిల్డింగ్ కడతారు. గండి మైసమ్మ ఫంక్షన్ హాల్లో లక్కీ డ్రా ఏర్పాటు చేస్తారనమాట. నెక్స్ట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం, వీళ్ళకి సంబంధించి బోయిన్పల్లిలో కడతారు అపార్ట్మెంట్. మల్లారెడ్డి గార్డెన్స్లో లక్కీ డ్రా తీస్తారు. నెక్స్ట్ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో మైలార్దేవర్పల్లిలో అపార్ట్మెంట్ ఇల్లులు కడతారు. లక్ష్మీగూడ పొదుపు సంఘం హాల్లో లక్కీ డ్రా ఏర్పాటు చేసారు అనమాట. నెక్స్ట్ నాంపల్లి నియోజకవర్గంలో రెడ్డి హిల్స్ నీలోఫర్ ఆసుపత్రి దగ్గర అపార్ట్మెంట్లు కడతారు. వీళ్ళకి సంబంధించి లక్కీ డ్రా అయితే పెట్స్ గార్డెన్ దగ్గర ఏర్పాటు చేసారు లక్కీ డ్రా అనేది. మనకి ఇది 28వ తారీఖు రేపు షెడ్యూల్ అనమాట. నెక్స్ట్ 29వ తారీఖున ఖైరతాబాద్ నియోజకవర్గం వాళ్ళకి జూబ్లీస్ ఎమ్మెల్యే కాలనీ దగ్గర అపార్ట్మెంట్స్ కడతారనమాట. కుమరం భీం ఆదివాసుల భవన్, బంజారా భవన్లో లక్కీ డ్రా ఏర్పాటు చేశారనమాట. మరి నెక్స్ట్ కుక్కుట్పల్లి వాళ్ళకి కేపీహెచ్పీ కాలనీలో అపార్ట్మెంట్స్ కడతారు. మరి లక్కీ డ్రా అయితే కేపీహెచ్పీ కమిటీ హాల్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ బహదూర్పుర వాళ్ళకి నంది ముసలాయిగూడలో కడతారనమాట అపార్ట్మెంట్స్. ఎల్ఎన్ఆర్ ప్యాలెస్ దగ్గర లక్కీ డ్రా ఏర్పాటు చేశారనమాట. ఇది 29వ తారీఖు రోజున. నెక్స్ట్ 30వ తారీఖున షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ వాళ్ళకి రాయదుర్గంలో అపార్ట్మెంట్స్ ఇల్లు కడతారు. గచ్చిబౌలి నిర్మాత కేంద్ర ప్రాంగణంలో లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మలక్పేట వాళ్ళకేమో గడ్డి అనారం ఆర్ఎన్బి క్వార్టర్స్ దగ్గర ఇల్లులు కడతారు, అపార్ట్మెంట్స్ కడతారు. చంపాపేటలోని సాదియా ఫంక్షన్లో లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ఇబ్రాహీంపట్నం వాళ్ళకి బండ్లగూడ ఎల్ఎన్జీ కాలనీలో అపార్ట్మెంట్స్ కడతారు. రాజీవ్ గృహ కమ్యూనిటీ హాల్లో మనకు లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. మరి మేడ్చల్ వాళ్ళకి పోచారం ఎల్ఎన్జీ కాలనీలో కడతారనమాట ఇల్లులు, అపార్ట్మెంట్స్. అదే పోచారం స్వగృహ కమ్యూనిటీ హాల్లో లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. తర్వాత 31వ తారీఖున మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ వాళ్ళకి కౌకూరులో కడతారు అపార్ట్మెంట్స్. అల్వాల్ విజిఆర్ గార్డెన్స్లో లక్కీ డ్రా, విబిఆర్ గార్డెన్స్లో లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. మరి సనత్ నగర్ వాళ్ళకి పాటిగడ్డలో కడతారు అపార్ట్మెంట్స్. హెవెన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. వీళ్ళకి మహేశ్వరం వాళ్ళకి జల్పల్లిలో అపార్ట్మెంట్స్ ఇల్లులు కడతారనమాట. బడంపేట్ ప్రజాభవన్లో లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. మరి కార్బన్ వాళ్ళకి పుల్సుంపురాలో అపార్ట్మెంట్స్ కడతారు. పుల్సుంపురాలోనే లక్కీ డ్రా ఏర్పాటు చేశారనమాట. ఇది షెడ్యూల్. మరి ఏ ప్రాంతంలో లక్కీ డ్రా ఏర్పాటు చేశారో దానికి సంబంధించి షెడ్యూల్ అయితే ఈ విధంగా చెప్పారు. మరి దీనికి మనకి లైవ్ టెలికాస్ట్ చేస్తారంటే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాళ్ళ వెబ్సైట్ ద్వారా లైవ్ టెలికాస్ట్ అయితే
చేస్తామని చెప్పినారు. అయితే మనకి మొన్న మళ్ళీ మాట మార్చారనమాట. మనకి అది లబ్ధిదారులకి ఎవరైతే అర్హత పొందిన వాళ్ళందరికీ దరఖాస్తుదారులకి కమిటీ హాల్ దగ్గర పిలిచి వాళ్ళ సమక్షంలో లక్కీ డ్రా తీస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అది కుదరదట. మరి అది ప్లేస్ సరిపోకపోవడం, భద్రత లేకపోవడం కారణంగా మరి లక్కీ డ్రా తీసే ప్రాంతానికి అనుమతి లేదని చెప్తున్నారు. బయట స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేస్తారట. బయట అక్కడ ఫంక్షన్ హాల్, అదే కమిటీ హాల్ దగ్గర ఫంక్షన్ హాల్ దగ్గర స్క్రీన్స్ ఏర్పాటు చేస్తారు. సేమ్ టైం ఆల్రెడీ లైవ్ వస్తుంది. ఇక ఇదంతా పక్కన పెడదాం, అది ఎట్లనో అట్లా పోనీ. కానీ ఇక్కడైతే మనకి మిగతా వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది కదా, మిగతా వాళ్ళకి మిగిలిన వాళ్ళకి రెండోసారి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఇది ఎల్ఐజీ ఇండ్లకు సంబంధించి ఇది అప్డేట్స్. మరో అప్డేట్తో ఇంద్రమ్మ ఇండ్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైన ఏమైనా అప్డేట్స్ వస్తే చెప్తూనే ఉంటాను. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.